వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. మార్నింగ్ వాక్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడుతూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. రైతుల సమస్యపై కలెక్టర్కు విన్నతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఆర్మూర్ రిజర్వాయర్ విభాగంలో పనిచేస్తున్న 2 ఏఆర్ఎస్ఐలకు ఆర్ఎస్ఐగా పదోన్నతి. పాడి రైతులకు 10 కోట్ల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య చెక్కుల పంపిణీ. ఆలేరు పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం. సూర్యాపేటలో శుభకార్యాలకు హాజరైన ఏఐసిసి సభ్యులు సర్వోత్తం రెడ్డి. ముత్యాలంపాడు గ్రామంలో శ్రీ శీతల పరమేశ్వరి నాభిశీల ప్రతిష్ఠ మహోత్సవాలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ రోజు విద్యా వారోత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 9, 10, 12 వార్డుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ ఉదయం 6 గంటల నుండే ఆయా వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 9వ, 10వ, 12వ వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తూ ఉదయం 6 గంటల నుంచే ఆయా వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం, తాగునీటి వంటి సమస్యలపై అక్కడికక్కడే అధికారులతో చర్చించి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా ముందుగా డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసి అనంతరం సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులతో పాటు గుత్తేదారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ప్రజలకు నిత్యం అవసరమయ్యే మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలుపుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజల వద్దకే వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధానానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, మార్నింగ్ వాక్ కార్యక్రమం ద్వారా ప్రతి వార్డులో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ భరత్ గౌడ్, డాక్టర్ గిరి, మధు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పైప్ నీట్గా ఉంది కదా, మరి తీసి డ్యామేజ్ చేసేందుకు ఇదైతే ఒక పెద్ద దీపించి ఇది ఇక్కడి నుంచి ఇటు. నమస్తేనా అయ్యా. నమస్తే. అభిట్ చేయొచ్చు. కార్ పెట్టుకోవడానికి సెట్ చేసాడు. ఆ తర్వాత మెల్లగా బిల్డింగే లేపేసి లోపల పోయారే పెద్దది డైరెక్ట్ ఆ లైన్ వీరికి వస్తాను. ఇలా లైన్ ఉంది. తీసుకుని తవ్వుతారు. మళ్ళీ మనం వేసి కూడా కనీసం ఒక 1-2 నెలలు ఉండదు, అంతా ఖరాబ్ అవుతుంది. సీసీ వేసి మన డ్రైనేషన్ కానీ సీసీ ప్రపోజ్ చేయండి. మళ్ళీ బుధవారం వరకు మనకు డ్రైన్ రెడీ కావాలి. మీ ఇద్దరు బాధ్యత అది. ఫండ్ లేకపోతే ఎల్లకి నెల పెడతాం, అవసరం చేతి పెడతా, కానీ మొత్తం మధ్య పని స్టార్ట్ కావాలి.
ఎక్కడ మందులు ఎక్కడ వాడుతున్నావు? ఎటు చూసుకుంటున్నావు? అది చెప్పు మరి ఆయన లెటర్ పెట్టి ఏరియాలో అంతా ఇట్లా తిరిగి కూడా ఇబ్బంది అవుతుంది, ఎమర్జెన్సీ ఇట్లా పోతామని చెప్పి దానివల్ల వాళ్ళకి నష్టం లేదు కదా, మనం ఆక్రమించుకుని ఇప్పుడు అది ఆ లైన్ ఉందా, కరెంట్ లైన్ ఉందా? ఆ రోజు వస్తారు కదా, మళ్ళీ ఇదెందుకు రెండెందుకు కొంటున్నా దీని మీద ఏదన్నా రోడే ఇస్తున్నాం కదా, ఇంకో 10 minutes ఆ చెట్టు తీసేసి 2-3 రోజులు పూజారి తీసుకొచ్చి తీసి చెట్టు కట్టి తీసేసి యాదగిరిలో మార్నింగ్ వాక్ ద్వారా మొన్నైతే మున్సిపల్ ఎలక్షన్లో 9వ వార్డు 10వ వార్డులో డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్ల సమస్య ఉందని గుర్తించి ఈరోజు సంబంధిత అధికారులు డిఈ గారు, ఏఈ గారిని పిలిచి ఆ టీఎఫ్ఐసిడి అదేవిధంగా మున్సిపల్ ప్రత్యేక ఫండ్ ద్వారా ఈరోజే అమృత్ స్కీమ్ కింద వచ్చినటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షణ చేసి ఆ ప్రాంతం ఎక్కువ కూడా అయ్యగారులు బ్రాహ్మణ్స్ ఉండే ప్రాంతం, చాలా గట్టిగా ఉండే ప్రాంతం, అది సీసీ రోడ్లు లేవు, డ్రైనేజ్ లేవు. దాన్ని ఆ రోజు మాట ఇచ్చినాం, ఈరోజు కాంట్రాక్ట్ పెట్టి కూడా ఆ రోడ్లు ప్రారంభించడం. మార్నింగ్ వాక్ ద్వారా ఆయా ప్రాంతాల్లో గల్లలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా గ్రీన్ అండ్ గ్రీన్ కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కమిషనర్ గారు, కౌన్సిలర్లు అందరూ కూడా వచ్చి, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు వచ్చి చూడడం జరిగింది. ప్రతి 10 రోజులకు ఒకసారి యారుటలో ఉన్నటువంటి అన్ని వార్డులు కూడా తిరిగి, ఎందుకంటే యారుట అంటేనే తెలంగాణలో మొదటి తిరుగుతో ఉన్నటువంటి యారుట వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఉండాలి కాబట్టి ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించిన లక్ష్యంతో ఇవాళ పొద్దున్నే 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మార్నింగ్ వాక్ చేసి వివిధ సమస్యలను పరిష్కరించి, అక్కడ కరెంట్ సమస్య కానీ లో వోల్టేజ్ సమస్య ఉంటే అక్కడనే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్పి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ కూడా బిగించమని చెప్పడం జరిగింది. డ్రైనేజీ, సీసీ రోడ్లు ఒక 10 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇస్తూ ప్రతి ఒక్కరిని కూడా కలిసినాం. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత. వాళ్ళంతా అంటున్నారు ఎమ్మెల్యే అంటే ఎలక్షన్లు ఎప్పుడు వస్తారు, కానీ ఇప్పటికీ మా గల్లీకి 3 సార్లు వచ్చి మా సమస్యలు చూసినాం, మా నీళ్ళ సమస్యలు పరిష్కరించడం, మీకు ధన్యవాదాలు చెప్పి వాళ్ళు కూడా నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము 5 ఏళ్ళకి ఒకసారి ఎమ్మెల్యేలు ఎలక్షన్లప్పుడే చూస్తాం తప్ప ఇట్లా మార్నింగ్ వాక్ చేసి మా ఇంట్లోకి వచ్చే వాళ్ళను మిమ్మల్నే చూస్తున్నాం. మా కౌన్సిలర్ కూడా నిజంగా ఎప్పటికప్పుడు అందుబాటులో అని చెప్పి వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి ప్రతి ఇంటికి తీసుకొని వాళ్ళే ఛాయ్ టిఫిన్ పెడతామంటే ఇక మార్నింగ్ వాక్ అని చెప్పి అక్కడ మా తెలంగాణ టీ స్టాల్ ఆ సీన్ దగ్గర ఛాయ్ తాగి అందరం గుట్ట పరిశుభ్రత కోసం, గుట్ట అభివృద్ధి కోసం పాటుపడుతాం. అందులోనే మార్నింగ్ వాక్ కాబట్టి నెక్స్ట్ వారం ఇంకొక గుళ్ళపల్లి, అక్కడ యారిపల్లి కూడా సమస్యలు ఎక్కడో చూస్తామని చెప్పి మాటిస్తున్నాం. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం మిర్యాలగూడ పరిధిలోని వసుంధర, ఆర్ఎస్వి, అనంతసాయి పారాబాయిల్డ్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ పరిస్థితిని సమీక్షించారు. రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడానికి నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. బుధవారం మిర్యాలగూడ పరిధిలోని వసుంధర, ఆర్ఎస్వి, అనంతసాయి పారాబాయిల్డ్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా జిల్లా ఎస్పీ పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుండి వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు మొదటి ప్రాధాన్యతతో అన్లోడ్ చేసుకోవాలని స్పష్టం చేశారు. మిల్ పాయింట్కు వచ్చిన ప్రతి లారీని 12 గంటల లోపు అన్లోడ్ చేసి తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం, నిర్లక్ష్యం లేదా రైతులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున ప్రతి మిల్ పాయింట్ వద్ద ఒక పోలీస్ కానిస్టేబుల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా కొంతమంది కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు
మధ్యవర్తులు రైతులను మోసం చేస్తున్నట్లు పోలీస్ శాఖ దృష్టికి వచ్చినట్లు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ తెలిపారు. రైతుల కష్టారిత ధాన్యంపై ఎలాంటి అక్రమాలు, దోపిడీలు, బెదిరింపులు జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. కొన్ని కొనుగోలు కేంద్రాలలో తాళ్లు పేరుతో ఒక్కో ధాన్యం బస్తాకు 2 నుంచి 3 కిలోల వరకు అధిక తూకం వేస్తూ రైతులను నష్టపరుస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, ఎస్పీ సిఐ ఆదిరెడ్డి, రూరల్ సిఐ పిఎస్డి ప్రసాద్, రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, అభివృద్ధి ప్రదాత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ను కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రైతుల తరఫున వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, అభివృద్ధి భద్రత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ను కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా రైతుల తరపున వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలతో తాళ్లు తూకం పేరుతో రైతుల నుండి అధిక కిలోలు దోపిడీ జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైన అక్రమాలను పూర్తిగా అరికట్టాలని, రైతులకు న్యాయం జరిగేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని సంబంధించిన బస్తాల లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని, రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులను తాళ్లు పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా వారి సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను మాజీ ఎమ్మెల్యే కోరారు. రైతుల పక్షాన ఎల్లప్పుడూ పోరాడతామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా ఆర్మూర్ రిజర్వ్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 2 ఏఆర్ఎస్ఐలు హతీరాం, వెంకటరాములకు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ఐలుగా పదోన్నతి లభించిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదోన్నతి పొందిన అధికారులకు స్టార్లను అందజేసి అభినందనలు తెలిపారు. నల్గొండ జిల్లా ఆర్మూర్ రిజర్వాయర్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న 2 ఏఆర్ఎస్ఐలు హతీరాం, వెంకటరాములకు రిజర్వాయర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ఐలుగా పదోన్నతి లభించిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదోన్నతి పొందిన అధికారులకు స్టార్లను అందజేసి అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖలో పదోన్నతులు అనేవి కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో మరింత అంకిత భావంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి చట్ట పరిరక్షణలో న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. శాఖ ప్రతిష్టను పెంచే విధంగా సేవలు అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలను చేరుకోవాలని ఆకాంక్షిస్తూ పదోన్నతి పొందిన అధికారులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు. పదోన్నతి పొందిన అధికారులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శాఖకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐ సంతోష్తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మదర్ డైరీ పాల కేంద్రంలో పాడి రైతుల సంక్షేమం మరియు పాల ఉత్పత్తి అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా మంజూరైన 10 కోట్ల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో పాడి రైతులకు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మదర్ డైరీ పాల కేంద్రంలో పాడి రైతుల సంక్షేమం మరియు పాల ఉత్పత్తి అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB ద్వారా మంజూరైన 10 కోట్ల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో పాడి రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా పాడి రైతుల అభివృద్ధి కోసం మదర్ డైరీ, NDDB సంస్థల సహకారంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక్క లాంటిదని, రైతులు ఆర్థికంగా మరింత బలోపేతం కావడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. NDDB ద్వారా అందించిన ఈ నిధులు పలు ఉత్పత్తి పెంపు, పశుసంవర్ధక అభివృద్ధి, రైతులకు ఆధునిక సౌకర్యాల కల్పనకు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ గుడిపాటు మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు కాల్వపల్లి శ్రీశైలం, బత్తుల నరేందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, అధికారులు, ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతు నాయకులు, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. సరే, మనం మొదలు ఇచ్చిన తర్వాత తీసుకునేటట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకొని, కాకపోతే ఏంటంటే నేను అందరినీ కోరేది ఒకటే, ఈరోజు మీటింగ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయలు ఇస్తూ మిగిలిన బ్యాంక్ ఏదైతే 15 రోజుల్లో మొత్తం కూడా క్లియర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దాన్ని కన్వర్షన్ చేయించారు. కన్వర్షన్ చేసినప్పుడు గజాలలో అయింది. నాకు లాభం వస్తాను కాదు, దయచేసి రైతన్నలు ఆలోచన చేయరు. ఇప్పటికైనా నేను భరోసా ఇస్తున్నా, ఒక 2-3 సంవత్సరాల్లో మన డైరీ లాభాలకు వస్తుంది. మీరు చేసిన బాధ్యత గ్రామంలో మన తల్లిని మనం కాపాడుకోవాలి. తల్లి లాంటి మదర్ డైరీ కాపాడాలంటే ప్రైవేట్ డైరీలకు పాలు పోయొద్దు. ఈ డైరీ కనుక పోతే వానకాలం మన పాలు. నేను మీ బిడ్డగా మాటిస్తున్నా, ఈ ప్రభుత్వం నుంచి కూడా మదర్ డైరీలో పాలు వచ్చేలకు బదులు ఇచ్చే బాధ్యత నాది.
అప్పట్లకి కమిషన్ లేవు, ఇన్సూరెన్స్ లేదు, డైరెక్ట్ రైతు ఖాతాలో పడాలి, రైతు పోయి బర్రె కొనుక్కొచ్చుకోవాలి. జనందించరు, కార్యాచరణ కాలే, నాయకులు మొక్కేసిరు. గొర్రెల్లో స్కామ్ అయింది, బర్రెల్లో స్కామ్ అయింది. మీ అందరి ఆలోచనతోటి రైతుకు నేరుగా ఎట్లా స్కీమ్ వర్తించాలో ఇప్పుడు ఆలోచన చేస్తున్నాం. నిన్న గౌరవ మంత్రి వాకిడి సీఆర్తో కూడా మాట్లాడినాం. బర్రెలు వస్తున్నాయి, గొర్రెలు వస్తున్నాయి. ఆ 10 ఏళ్లలో మన రాష్ట్రం అప్పులైంది కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. తప్పకుండా ఈ డైరీ బతకాలంటే వేదిక మీద ఉన్న వాళ్ళు, కింద ఉన్న చైర్మన్లు తప్పకుండా మన గ్రామాలలో పాలను పెంచుకోవాలి. మనకు లీటర్కు 6.5 ఇస్తున్నారు. మరి 6.5 లక్షలు వస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది? ఇప్పుడు 15,000 బతకడమే కష్టం. శాలరీలు 1,80,00,000. ఇక ఇప్పుడు ఈ డైరీ వచ్చింది కాబట్టి 70 లక్షలు, 70 కోట్లు సుమారు. ఆ 70 కోట్లు కూడా 42 కోట్లు ఆ చిట్యాల భూమి కోసం. మరి ఇంకా 28 కోట్లు కావాలంటే వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. ఏం లోను? స్టాఫేజ్ లోన్ ఇస్తుంటే మేము ₹1 కూడా ఇంట్రెస్ట్ కట్టాం. మీరు మా అప్పులు తీరినాక, మా రైతులు లాభాలు వచ్చినాక ఆ 28 లక్షలు పట్టుకోవాలంటే 42, 28, 70 కోట్లు మన సంస్థకు వాళ్ళు ఇవ్వడానికి నిన్న అగ్రిమెంట్ జరిగింది. దాంట్లో 10 కోట్లు ఇచ్చి 26 కోట్లు రేపు బ్యాంక్ లోన్ కడుతురు. దానివల్ల నెలకు 20 లక్షలు లోన్ తగ్గుతుంది. దాని తర్వాత మా రైతులకు పేమెంట్తో పాటు ఏదైతే ఎంప్లాయీలకు ఉన్నటువంటి 5-6 కోట్లు దానికి పోతుంది. ఇంకా చిన్నవి ఉన్నాయి, మెయింటెనెన్స్ అది ఇది కూడా గౌరవ చైర్మన్ గారికి ఒకటే చెప్తున్నా, ఏది జరిగినా రైతులకు చెప్పే చేయండి. మీ డైరెక్టర్లు కూడా మీరు మాట్లాడుకొని అవసరమైతే 100 మంది ఉంటే 50 మంది చైర్మన్లు తెలిస్తే ఆ చైర్మన్లు గ్రామాలలో 100 మందికి చెప్తారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా మనకు వాళ్ళే ముఖ్యం. వాళ్ళు పోస్తేనే మనం ఇక్కడ డైరెక్టరు, చైర్మన్ అనుకుంటుంది. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దయచేసి ఓపెన్గా తీసుకోండి, ఓపెన్గా నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు గతంలో లెక్క సరే గతంలో ఫ్రాడ్ అయిందా అని చెప్పలేను, అంత మీకు ఎరికే. ఇప్పుడు పైసా కూడా ఫ్రాడ్ కావడానికి ఇబ్బంది లేదు. చిల్లింగ్ సెంటర్ నుంచి పాలు పోయినాయి అంటే అక్కడ ఆ డైరీ నుంచి రైతు అకౌంట్లోకి వస్తాయి. సిస్టమ్ మారింది. ఏదో అకౌంట్లో వేయగానే హైలెవెల్ బ్యాంకులో చైర్మన్ అకౌంట్ తీసుకొని ఇక్కడ పంచినప్పుడు చూపించారు కాదు. మీ ఊర్లో 50 మంది రైతులు ఉంటే ఆ 50 మంది రైతులకే డైరెక్ట్ పేమెంట్ వస్తుంది. కాబట్టి దీంట్లో ఆస్కారం లేదు, ఎవరి మోచేలో తాగాల్సిన అవసరం లేదు. మన సంస్థను, మన రైతులను మనం కాపాడుకుంటూ ముఖ్యంగా అప్పులు తీరాలి. నిజం బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ ఎన్డీడీబీలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 10 కోట్ల రూపాయలను పాడి రైతులకు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి ఐలయ్యకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలేటి అనిల్, మున్సిపల్ చైర్పర్సన్ బీజన బాలమణి భాస్కర్లు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం ఐఎన్టీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలేటి అనిల్ ఆధ్వర్యంలో నల్గొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ ఎన్డీడీబీలో కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో 10 కోట్ల రూపాయలను పాడి రైతులకు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలేటి అనిల్, మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ మాట్లాడుతూ పాడి రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యే సమయంలో నల్గొండ రంగారెడ్డి డైరీకి పునర్జీవం పోసి పూర్వ వైభవం తెచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులు, కౌన్సిలర్లు వానరాసి మరియమ్మ, మార్కు, జట్ట నీరజ సిద్ధులు, పస్తం ఆంజనేయులు, జూకంటి సంపత్, కాంగ్రెస్ నాయకులు మల్లెల శ్రీకాంత్, ముదిగొండ శ్రీకాంత్, మహమ్మద్ గౌస్, తాళ్లపల్లి మహేష్, పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ రంగారెడ్డి రూపురేఖలు మార్చిన బీర్ల ఐలయ్య గారి నాయకత్వం, నార్మల్ మదనకి పూర్వ వైభవం తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై బిర్లా, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. నల్లగొండ రంగారెడ్డికి పూర్వ వైభవం తీసుకొచ్చిన మదనని తిరిగి తీసుకొచ్చిన బీర్ల ఐలయ్య గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై బిర్లా, జై బిర్లా. జై బిర్లా, జై బిర్లా, జై బిర్లా, జై బిర్లా. మదనకి పూర్వ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బీర్ల ఐలయ్య గారి నాయకత్వం. జై బిర్లా, జై బిర్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. పాడి రైతులకు, మదర్ డైరీ ఉద్యోగస్తులకు నమస్కారం. మరి ఈ రోజున ఒక మంచి స్వర్ణయుగం, మంచి రోజు. మరి గత కొన్ని రోజులుగా నల్గొండ రంగారెడ్డి పాడి రైతులు మరి కార్మికులు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయం మీ అందరికీ తెలుసు. మరి గత సంవత్సరం జూన్ 6వ తేదీన ఆలేరు ఆశా జ్యోతి అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారి జన్మదినం రోజు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికై నిధులు మంజూరు చేస్తానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి మరి ఇక్కడ నియోజకవర్గ పాడి రైతులు ఈ పడుతున్న ఇబ్బందిని, ఈ మదర్ డైరీ సంస్థ నల్గొండ రంగారెడ్డి యూనియన్ పడుతున్న ఇబ్బందిని మరి ఆ రోజు బహిరంగ సభలో బీర్ల ఐలయ్య గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి బహిరంగ సభలో అందరి రైతుల పక్షాన సమస్య వివరించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ చూపి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్య తాత్కాలిక ఉపశమనం 1 కోటో 2 కోట్లో 10 కోట్లో ఇస్తే తీరే సమస్య కాదు ఇది, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి ఆ రోజు నుంచి ఎప్పటికప్పుడు గౌరవ ఎంపీ గారు, మంత్రులు వాకిటి శ్రీగారి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు వీరందరూ కూడా ఈ మధ్యన గుజరాత్కి వెళ్ళి అసలు దీనికి శాశ్వత పరిష్కారం ఢిల్లీ మదర్ డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ తోటి ఒప్పందం అయితేనే దీనికి తిరిగి పూర్వవైభవం వస్తుందని చెప్పి వాళ్ళు చేసి ఒక అర్థం దానికి ఒక ప్రతిపాదన తీసుకొచ్చి మరి మళ్ళీ పుట్టినరోజు ఐలయ్య గారి పుట్టినరోజు రాకముందుకే ఈ నిన్ననే 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఈ యొక్క మన నల్గొండ రంగారెడ్డి యూనియన్కు, ఈ పాల ఉత్పత్తిదారులకు మరి సంస్థలో పనిచేస్తున్నట్టు 500 మంది సుమారు 500 మంది ఉద్యోగస్తులకు పూర్వవైభవం స్వర్ణయుగం తీసుకొచ్చిన బీర్ల ఐలయ్య గారికి ఐఎన్టీసీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి పాడి రైతులకు కూడా అనేక ఇబ్బందులు, చెల్లింపులలో పాల బిల్లు చాలా ఇబ్బంది ఉండే, మరి ఇక వారికి కూడా రానున్నదంతా బంగారు కాలం స్వర్ణయుగం చేయడానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ తోటి 15 సంవత్సరాల పాటు ఎంఓయూ తీసుకొచ్చి ఇక వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పాత నల్లగొండ రంగారెడ్డి మదర్ డైరీ స్వర్ణయుగం రోజులు తెచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర మంత్రివర్గానికి, మరి బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి 500 కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉండే, మరి ఇలా కార్మికులందరి పక్షాన కూడా దేవుడై వాళ్ళు మా కుటుంబాలు ఎలాంటి సమస్య లేకుండా మా జీతాలు మాకు వచ్చే విధంగా మాకు కృషి చేసినటువంటి బీర్ల ఐలయ్య గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నల్గొండ రంగారెడ్డి డైరీని ఎన్డీడీపీలో కలిపినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వాకిటి శ్రీహరి గారికి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, బీర్ల ఐలయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. చాలా రోజుల నుంచి 6 నెలలు, సంవత్సరం నుంచి బిల్లులు రాక ఇబ్బందులు పడుతుంటే ఒకేసారి ఇట్లా మన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి చేసి ఇదంతా చేసి ఇట్లా చేసినందుకు ఎమ్మెల్యే గారి మీద ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటారు రైతులందరూ. ఈ రైతులు కూడా అందరూ మన నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా పాడి రైతులు ఉన్నారు కాబట్టి అందరూ కూడా సహకరించి మదర్ డైరీకే పాలు పోయాలి. ఇక మీదట ఏం బిల్లు లాగవు. మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన రైతులందరినీ ఆదుకున్నాడు.
బిల్లులు ఏం ఆగవు. 10 కోట్లు ఇప్పుడు రిలీజ్ అయినాయి. తొందరలోనే అవి కూడా వారం 10 రోజులలో అయిపోతాయి. ఈ మదర్ డైరీని ఎన్డీడీపీ వాళ్ళు తీసుకున్నందుకు వాళ్ళకు అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైతులు కూడా అందరూ మదర్ డైరీలో పాల్గొసి అందరు సహకారం చేయాలని మన ఆలేరు నియోజకవర్గం ప్రజలందరి తరపున బీర్లా ఐలయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సూర్యాపేట పట్టణంలోని రిధిక కన్వెన్షన్ హాల్లో ఎస్వి బోర్వెల్స్ వై వెంకటరెడ్డి కుమారుడు కేటీ అన్నారం మాజీ సర్పంచ్ బైరెడ్డి భీమిరెడ్డి కుమార్తె వివాహ నిశ్చితార్థం కార్యక్రమానికి ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, కేటీ అన్నారం గ్రామశాఖ అధ్యక్షుడు కొడిదెల ప్రతాప్ రెడ్డి, కేసారం సర్పంచ్ రేఖా రమణ పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని రిధిక కన్వెన్షన్ హాల్లో ఎస్వి బోర్వెల్స్ వై వెంకటరెడ్డి కుమారుడు కేటీ అన్నారం మాజీ సర్పంచ్ బైరెడ్డి భీమిరెడ్డి కుమార్తె వివాహ నిశ్చితార్థం కార్యక్రమానికి ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, కేటీ అన్నారం గ్రామ శాఖ అధ్యక్షుడు కొడిదల ప్రతాప్ రెడ్డి, కేసారం సర్పంచ్ రేఖా రమణ సతీష్, గుంజలూరు సర్పంచ్ బెల్లికొండ సైదులు, ఇమ్మంపేట సర్పంచ్ నాగరాజు, కేటీ అన్నారం గ్రామ వాస్తవ్యులు మధు, కొడిదల శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి ఆజాద్ అలీ, చివ్వెంల మండల పార్టీ అధ్యక్షుడు ధరావత్ వీరన్న నాయక్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, మున్సిపల్ కౌన్సిలర్లు చెంచెల్ల మణిలత, కొండపల్లి దిలీప్ రెడ్డి, చిలుమూలు సునీల్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, సేవాదాల్ జిల్లా అధ్యక్షుడు ఆలేటి మాణిక్యం, జిల్లా కాంగ్రెస్ నాయకులు మధ్యబోయిన శ్రీనివాస్, చెంచల నిఖిల్, నాగు నాయక్, వాజీద్ మియా, పడిదల రవి, శ్రీహర్ష చౌదరి, గుంటూరు చిట్టిబాబు, అమ్రు నాయక్, బోపాని లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో శ్రీ సీతల పరమేశ్వరి నాభిశీల బుడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు బూర్గం పహాడ్ అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకాలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో శ్రీ సీతాల పరమేశ్వరి నాభిశీల బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు బూర్గం పహాడ్ అశ్వరావుపేట మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శ్రీ సీతల పరమేశ్వరి నాభిశీల ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభం చేకూర్చాలని, అమ్మవారి ఆశీస్సులతో ముత్యాలంపాడు గ్రామ సుభిక్షంగా సుఖశాంతులతో విలసిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు 10,000 రూపాయల విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్లూరి కిషోర్, ఆడప నాగేశ్వరరావు, బైటి రాజేష్, ఈకే రవి, తాటి రంగన్న, తాటి రాజారావు, తాటి ప్రవీణ్, బొంతు నందు, కుంజ రాంబాబు, ముత్యాలరావు, కనితి వెంకటేష్, తాటి రమణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నమస్కారం తెలియజేస్తూ జై హింద్, జై ముత్యాలమ్మ తల్లి, జై శ్రీరామ్, జై రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కళాశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలలో భాగంగా 3వ రోజైన బుధవారం ఉదయం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో మెరిట్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ప్రిన్సిపల్ మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థుల సమక్షంలో డిగ్రీలో మంచి మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు సన్మానం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కళాశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలలో భాగంగా 3వ రోజు అయిన బుధవారం ఉదయం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో మెరిట్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తెలిపారు. ప్రిన్సిపల్ మరియు బోధనేతర సిబ్బంది విద్యార్థుల సమక్షంలో డిగ్రీలో మంచి మార్కులు సాధించిన మెరిట్ విద్యార్థులకు సన్మానం చేశారు. భవిష్యత్తులో వారు మంచి స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద్వారా అందిస్తున్న BA హానర్స్ మరియు AEDP వంటి కొత్త కోర్సుల గురించి ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్ ఆధ్వర్యంలో అధ్యాపకుల బెల్లంపల్లి పట్టణంలోని RRR కన్వెన్షన్ హాల్లకు వెళ్లి ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని సర్పంచులు మరియు బెల్లంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లకు అక్కడ కారపత్రాలు అందజేశారు. పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, వైస్ ప్రిన్సిపల్ మేడా తిరుపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సూపరింటెండెంట్, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఉంది. 1987లో నక్సలైట్ల పోరాట ఫలితంగా ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ 65 సుభాష్ నగర్లో ప్రారంభించబడి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, చెరువుకట్ట కాలేజ్ అంటారు, అక్కడ తాత్కాలికంగా కొనసాగి 2008 నుండి శాశ్వత బిల్డింగ్గా ఎల్లమ్మ కాలనీలో, అక్కడ ఎల్లమ్మ గుడి వద్ద డిగ్రీ కళాశాల ప్రారంభమై ఈ రోజు వరకు 10 ఉత్తమమైనటువంటి కోర్సులతో డిగ్రీ అనేది కొనసాగుతుంది. అయితే ఈ విద్యా వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిగ్రీ కళాశాల స్థాయిలో ఎటువంటి కోర్సులు అనేటివి మనము బీద ప్రజలకు, విద్యార్థులకు అందిస్తున్నాము అనేది ఖచ్చితమైనటువంటి అవకాశం, ఖచ్చితమైనటువంటి ఉపయోగం, ఖచ్చితమైనటువంటి సమాచారం ప్రజల్లో చేరవేయాలనే సంకల్పంతో ప్రజాప్రతినిధులైనటువంటి ఈ సర్పంచులు, ప్రజాప్రతినిధులైనటువంటి కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులైనటువంటి భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రజలు, ఉపాధ్యాయుల యొక్క సమన్వయంతో ఈ విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరం రైజింగ్ ఇండియా #1 కావాలని చెప్పేసి తెలంగాణ రైజింగ్ #1 సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. అయితే డిగ్రీలో బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఎర్స్ట్వైల్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కడా లేనటువంటి కోర్సులు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో, మా ఉపాధ్యాయుల యొక్క సహకారంతో, మా కమిషనర్ మేడం గారితో, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మేము కొట్లాడి ఈ సంవత్సరం నూతన కోర్సులు అనేటివి ప్రారంభించడం జరిగింది. ఆ కోర్సులను ఏమంటారంటే, సార్ వినండి,
ఏఈడిపి కోర్సెస్ అని అనడం జరుగుతుంది డిగ్రీలో. ఏఈడిపి అంటే అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్. అంటే గతంలో మనం డిగ్రీ 3 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు చదివి పరీక్ష పాస్ అయ్యి వెళ్ళిపోయి ఒక డిగ్రీ పట్టా పొందేవాళ్ళం. ఇప్పుడు స్కిల్ ఇండియా అంటే స్కిల్ ఇండియా వాళ్ళతోని తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ. హెడ్లైన్స్ మరోసారి. మార్నింగ్ వాక్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ధాన్యం కొనుగోళ్లలో మోసాలకు పాల్పడుతూ రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. రైతుల సమస్యపై కలెక్టర్కు విన్నతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఆర్మూర్ రిజర్వాయర్ విభాగంలో పనిచేస్తున్న 2 ఏఆర్ఎస్ఐలకు ఆర్ఎస్ఐగా పదోన్నతి. పాడి రైతులకు 10 కోట్ల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెక్కుల పంపిణీ. ఆలేరు పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం. సూర్యాపేటలో శుభకార్యాలకు హాజరైన ఏఐసిసి సభ్యులు సర్వోత్తం రెడ్డి. ముత్యాలంపాడు గ్రామంలో శ్రీ శీతల పరమేశ్వరి నాభిశీల ప్రతిష్ఠ మహోత్సవాలు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ రోజు విద్యా వారోత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.